వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఒక చిన్న ఇన్ఫో అండి. పూర్వం ఋషులందరూ కలిసి యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. నారదులు భూలోకంలో ప్రజలు పడే కష్టాలని అన్నీ చూసి మునుల దగ్గరకు వచ్చి, మీరు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారు, భూలోకంలో ప్రజలంతా ఇలా కష్టపడుతూ ఉన్నారు, మరి మీరు ఎవరి కోసం యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, త్రిమూర్తుల్లో ఎవరి కోసం మీరు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారని నారదుల వారు ఋషుల వారిని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మీరు త్రిమూర్తుల్లో ఎవరి కోసం యజ్ఞాలు యాగాలు చేస్తున్నారని నారదుల వారు అడిగినప్పుడు ఋషులు కూడా ఎవరికి వాళ్ళు చూసుకుంటూ ఎందుకు యజ్ఞాలు యాగాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నారదుల వారు ఆ త్రిమూర్తుల్లో ఎవరు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉంటారని వాళ్ళ ముగ్గురిని టెస్ట్ చేసి రమ్మని చెప్పేసి భృగు మహర్షిని పంపిస్తారనమాట. భృగు మహర్షి ఫస్ట్ త్రిమూర్తుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు త్రిమూర్తులు, వీళ్ళల్లో ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. సభ జరుగుతున్నప్పుడు భృగు మహర్షి సభలోకి డైరెక్ట్గా వెళ్ళి బ్రహ్మకి ఆపోజిట్లో కూర్చుంటారు. నిండు సభకి అనుమతి లేకుండా సభలోకి వచ్చావు అని చెప్పేసి అవమానిస్తాడు బ్రహ్మ భృగు మహర్షిని. దాంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత కైలాసంలో ఉన్న మహేశ్వరుని దగ్గరికి అంటే శివుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ పార్వతీదేవితో శివుడు ఏకాంతంగా ఉన్న టైంలో ఆయన అనుమతి లేకుండా అక్కడికి కూడా అలానే ప్రవేశిస్తాడు. దీంతో శివుడికి ఆగ్రహం వచ్చేసి, నేను ఏకాంతంగా ఉన్న టైంలో ఇలా రాకూడదని చెప్పేసి తెలీదా అని అవమానిస్తారు. భృగు మహర్షి అక్కడి నుంచి